వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ న్యూస్ స్పెషల్. విజయ్ గారు, హై స్పీడ్ రైల్ క్యారిడార్స్ టు 7 క్యారిడార్స్ ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా హైదరాబాద్కు కనెక్టివిటీగానే చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. కానీ 2024లో ప్రకటించినటువంటి రోడ్ ప్రాజెక్టుల గురించి ఇందులో ప్రస్తావన లేదు. రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర బడ్జెట్తోనే కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. రేడియల్ రోడ్స్ ఓఆర్ఆర్కు ఆర్ఆర్కు కనెక్టింగ్ రోడ్స్ అండ్ బందర్ పోర్టుకు కనెక్టింగ్గా ఉండేటటువంటి గ్రీన్ వేస్ గురించి గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదించింది. 17,000 కోట్ల రూపాయల దానికి కేటాయిస్తున్నామని చెప్పింది. వాటి ప్రస్తావన లేదు. ఇంకొకటి ఎయిర్పోర్ట్, అంటే తెలంగాణ రాష్ట్రంలో 4 ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేస్తామనేటటువంటి ప్రతిపాదన గతంలో ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు వాటి ప్రస్తావన ఎట్లా స్పందిస్తారు తెలంగాణ అలొకేషన్స్ పైన? చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలం హైదరాబాద్ కూడా ఏంది, పూణే నుంచి హైదరాబాద్ నుండి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇవి హై స్పీడ్ ట్రైన్ కారిడార్లకు మాత్రం చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఒక కీలకం కాబట్టి చెప్పినటువంటిది. ఇక మీరు మిగతా చెప్పిన రోడ్లకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ క్లారిటీ అసలు కేటాయించలేదు. గ్రీన్ఫీల్డ్ హైవే, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ టు ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే మచిలీపట్నం వరకు అనేది అది జనరల్గా చర్చలో వస్తుంది తప్ప వాళ్ళ కేటాయింపులు బడ్జెట్లో అయితే లేదు. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం చూస్తే, రీజనల్ రింగ్ రోడ్డు మనం సగం పెట్టుకుంటున్నాము, కానీ వాళ్ళు ఇంతవరకు ఆ డిపిఆర్ని ఫైనల్ చేస్తలేరు. డిపిఆర్కి ఇన్నిసార్లు తిప్పుతున్నారు. ఇక్కడ ల్యాండ్ సేకరణకి ఇష్యూస్ అవుతున్నాయి. కనీసం అది బడ్జెట్లో ప్రస్తావన కూడా లేకపోవడం అనేది చాలా ఎంత నిర్లక్ష్యము, ఎంత వివక్షత. అసలు ఇక్కడి నుంచి రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మాది రాజకీయ ప్రాధాన్యత లేదనుకుంటున్నారో, తెలంగాణ వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నారో, మరి 8 ఎంపీలు ఉన్న తర్వాత కూడా తెలంగాణకి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి మళ్ళీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ ఉన్నారు, సహాయ మంత్రి ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎందుకు ఈ వివక్షతతో కూడినటువంటి బడ్జెట్ వచ్చిందో వాళ్ళే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు మనం మిగతా వాళ్ళలాగా ఏం లేదైనా WHO ఆర్గనైజేషన్ తీసుకొని జామ్నగర్లో పెట్టుకుంటున్నారు రీసెర్చ్ సెంటర్కి, అందులో ప్రస్తావింపజేసుకుంటున్నారు కదా. అక్కడ అంబానీ ఉన్నాడని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ చుట్టూ ఈ బడ్జెట్ అంతా తిరిగింది. ఎవరి చుట్టూ తిరుగుతుంది? వాళ్ళ చుట్టూ. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ప్రపంచ ఒప్పందాలకు సంబంధించినట్టు, నిన్న యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అనుకూలంగా ఇంకా భవిష్యత్తులో చట్టాలు చేయాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి, ఆ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి చేస్తున్నారు. మీరు వ్యవసాయానికి ఎంత ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిరో చూడండి. వ్యవసాయానికి మేజర్ వ్యవసాయ ఆధారితంగా ఉన్నదిగా. ఈ మధ్యలో చేసిన దాంట్లో కూడా ఉత్పత్తి రంగంలో, అదేవిధంగా సేవా రంగంలో ఉపాధులు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి మళ్ళీ వ్యవసాయ రంగంలో ఉపాధి ఎక్కువగా ఉన్నది. ఉపాధి ఎక్కువగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నెక్స్ట్ స్థాయి డెవలప్మెంట్కి తీసుకుపోవడంలో, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ, రైతులకు సబ్సిడీలు ఇచ్చే విషయంలోనూ, అదేవిధంగా రైతులకు కరెంట్ ఇచ్చే విషయంలోనూ, రైతాంగానికి ఉచిత కరెంట్ అనే అంశానికి సంబంధించి ఇవి మేజర్ కీలకమైనటువంటి ఒక వెన్నెముక్కలాగా పనిచేస్తున్నటువంటి రంగాలను పూర్తి స్థాయిలో ఒక బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ లేదు. వాళ్ళకి కావాల్సిన దాన్ని పెంచడం, PM కిసాన్ అన్నారు, దాన్ని ఎంత స్థాయిలో పెంచితే ఏ రకంగా ఉంటుంది? నీకు విత్తనాలకు సంబంధించినటువంటిది, ఎరువులకు సంబంధించినటువంటి ఈ అంశాలు, సబ్సిడీలకు సంబంధించినటువంటి మరింత రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా, ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, దేశమే ఆధారపడి ఉన్నది రైతాంగం మీద. తెలంగాణ కేవలం ఇప్పుడు అర్బనైజేషన్ ఉంది అండ్ వ్యవసాయం, వీటి మీదనే సేవారంగం, వీటి మీదనే ఎక్కువగా తెలంగాణ ఆధారపడి ఉన్నటువంటిది. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దీనికి కావాల్సినటువంటి రెమెడీస్ కావచ్చు ప్రస్తావించకపోవడం, ఈ రకంగా మేము కనీసం ఒక ప్రస్తావన, ఆలోచన, మాకు ఒక కన్సర్న్ ఉంది, తెలంగాణ అంటే ఒక కన్సర్న్ ఉంది అనే చూపించేటట్టు కూడా ఒక్కటి కూడా, అది కూడా ఏంటి, హై స్పీడ్ అనేది నేషనల్ లింక్లో భాగంగా మన కీలకంగా ఉంది కాబట్టి తగిలిందే తప్ప ప్రత్యేకంగా హైదరాబాద్కో తెలంగాణకు తగిలిన అయితే లేవు.